వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. 2026 ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే చాలా చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే మనకు గుర్తొచ్చేది భారతదేశంలో ఇస్రో. గుర్తించుకోండి, ప్రపంచంలో అంతరిక్ష ప్రయోగాలు చేపట్టడానికి ప్రతి ఒక్క దేశానికి కూడా ఒక్కొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ ఉంటుంది. అది మన భారతదేశంలో ఇస్రో మిత్రమా. ఓకేనా. అదేవిధంగా రష్యాకి వెళితే రాస్కమాస్ అనే ఒకటి ఉంటుంది. ఇది రష్యా దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ. అదేవిధంగా ఈఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అదేవిధంగా సిఎన్ఎస్ఏ చైనాకు సంబంధించినటువంటి స్పేస్ ఏజెన్సీ. అదేవిధంగా మనకి నాసా నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇస్రో అంటే భారత్ అని, రాస్కమాస్ అంటే రష్యా అని, జాక్సా 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 అంటే జపాన్ అని, జాక్సా అంటే జపాన్ అని, నాసా అంటే అమెరికా అని, సిఎన్ఎస్ అంటే చైనా అని, ఈఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అని. ఓకేనా. ఇలా ప్రతి ఒక్క దేశానికి కూడా ఒక్కొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ ఉంటుంది. అది మన భారతదేశంలో ఇస్రో. ఇస్రో 1969 1969 ఆగస్టు 15వ తారీఖున ఏర్పాటు అయింది. అయితే దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే బెంగళూరులో ఉంటుంది. దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. దీనికి ప్రస్తుతం నారాయణన్ గారు ప్రస్తుతం దీనికి చైర్మన్ గా ఉన్నారు. ఓకేనా. అయితే ఇస్రో అంటే మనకు గుర్తొచ్చేది మనకి చంద్రయాన్ 3. ఎందుకనేసి అంటే ఇటీవల ఈ 2-3 సంవత్సరాల్లో ఇస్రో మంచి ఘనత సాధించింది అనేసి అంటే దట్ ఈస్ చంద్రయాన్ 3. చంద్రయాన్ 3ని 2023 జూలై 14వ తారీఖున దీన్ని ఇస్రో ప్రయోగిస్తే 2023 ఆగస్టు 23వ తారీఖున మన భారతదేశానికి ఎనలేనటువంటి గౌరవాన్ని తెచ్చిపెట్టింది చంద్రయాన్ 3. అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ చంద్రయాన్ అనే ప్రయోగాలు చేపట్టినటువంటి దేశాలన్నీ కూడా చంద్రుడి పైన ఉన్నటువంటి ఉత్తర ధ్రువానికి అందరూ వెళ్ళొచ్చారు. కానీ మన భారతదేశం ఏ దేశానికి వెళ్ళినటువంటి చోటుని ఎంపిక చేసుకొని ఆ చోటులో ఆ ప్రదేశంలో మన భారతదేశ ల్యాండర్ను దింపి మన భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకుంది. అదే దక్షిణ ధ్రువం. అంటే చంద్రుడి పైన కాలు మోపినటువంటి దేశాలలో మన భారతదేశం, అంటే చంద్రుడి పైన ల్యాండర్ను దింపినటువంటి దేశాల జాబితాలో మన భారతదేశం 4వ స్థానంలో ఉంటే, చంద్రుడి పైన దక్షిణ ధ్రువం పైన ల్యాండర్ని దింపినటువంటి మొట్టమొదటి దేశం ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఇండియా. ఓకేనా, గుర్తించుకోండి. కాబట్టి ఆగస్టు 23వ తారీఖున ప్రతి ఏటా కూడా నేషనల్ స్పేస్ డేను సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఆగస్టు 26వ తారీఖున ఇస్రో ప్రధాన కార్యాలయం అయినటువంటి బెంగళూరులో నరేంద్ర మోడీ శాస్త్రవేత్తల అభినందన కార్యక్రమంలో ఈ డేను నిర్ణయించాడు. కాబట్టి భారతదేశం మొట్టమొదటి నేషనల్ స్పేస్ డేని 2024 ఆగస్టు 23వ తారీఖున జరుపుకోవడం అనేది జరిగింది. ఓకేనా, గుర్తించుకోండి. అయితే చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేపట్టినప్పుడు అప్పట్లో ఇస్రో చైర్మన్ వచ్చేసి సోమనాథన్ గారు. ఆయన సోమనాథన్ వెళ్ళిన తర్వాత అంటే ఫస్ట్ అక్కడ సోమనాథన్ కన్నా ముందు కె శివన్ గారు ఉన్నారు. 2019లో చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ ఆయన సమయంలోనే. ఓకేనా, మన నరేంద్ర మోడీతో కలుసుకొని హక్ చేసుకుని ఆయన కన్నులు పెట్టుకున్నాడు. చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ అయిపోయింది, దానికి బాధపడుతూ నెక్స్ట్ మరో ప్రయోగం చేపట్టని ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పారు. కె శివన్ వెళ్ళిపోయిన తర్వాత సోమనాథ్ వచ్చాడు. సోమనాథ్ వెళ్ళిపోయిన తర్వాత నారాయణన్ వచ్చాడు. ఆయన ప్రజెంట్ ఉన్నాడు ఆయనే. ఓకేనా. ఇది అయితే చంద్రుడిపైకి చేపట్టే ప్రయోగాలను చంద్రయాన్ అని, సూర్యుడిపైకి చేపట్టే ప్రయోగాలను సూర్యయాన్ అని, అదేవిధంగా సముద్రం లోపల ఉన్నటువంటి నిగూఢ రహస్యాలను ఛేదించడం కోసం చేపట్టే ఆ ప్రయోగాన్ని సముద్రయాన్ అని, అదేవిధంగా మార్స్ పైకి చేపట్టిన ప్రయోగాన్ని మంగళయాన్ అని ఇలా మనం చూసాం. చంద్రయాను, సూర్యయాను, లేకపోతే సముద్రయాను, మంగళయాను ఇటువంటివన్నీ మనం చూసాం. గగనయాన్ రానున్నటువంటి 2028లో 2028లో మానవ సహిత మిషన్ గా పేర్కొనబోతున్నటువంటి మన గగనయాన్ మిషన్ ని మన భారత ప్రభుత్వం చేపడుతుంది. దాంట్లో భాగంగా మన మానవులు వెళ్ళనున్నారన్నమాట. 4 వెళ్తారు అందులో. ఇవన్నీ కూడా మనం
గుర్తించుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సరే, ఇందులో ఫస్ట్ టాపిక్ మనం ఒకసారి పరిశీలిద్దాం. ఓకేనా? ఐఎస్ఎస్ లోకి ప్రవేశించిన నలుగురు వ్యోమగాములు. ఐఎస్ఎస్ లోకి ప్రయోగించిన నలుగురు వ్యోమగాములు. ఐఎస్ఎస్ అంటే ఏమి? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది భూభాగానికి, మన భూమి నుంచి 400 కిలోమీటర్ ఎత్తులో ఒక కక్షలో నిర్మించబడినటువంటి ఒక స్టేషన్ లాంటిది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. భూమి నుంచి 400 కిలోమీటర్ ఎత్తులో కక్షలో నిర్మించినటువంటి ఒక స్టేషన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఓకేనా? ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఇటీవల మన భారతదేశం నుండి భారత సంతతి వ్యక్తి ఈ సునీత విలియమ్స్ కూడా వెళ్ళి వచ్చేసారు. ఆ విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి నలుగురు వ్యోమగాములు అంటే అంతరిక్షంలో ప్రయాణించే వాళ్ళను భారతదేశంలో వ్యోమగాములు అని పిలుస్తారు. ఓకేనా? గుర్తించుకోండి. రైట్. ఐఎస్ఎస్ లోకి ప్రవేశించిన నలుగురు వ్యోమగాములు, వాళ్ళ పేరు గుర్తుపెట్టుకోవాలా. జెసికా మీర్, ఇతను అమెరికా దేశస్తులు, మొత్తం కూడా వీళ్ళనమాట. జెసికా మీరు అమెరికా, జాక్ అతావే అమెరికా, సోఫీ అడనాట్ అనే ఒక వ్యక్తి ఫ్రాన్స్ దేశస్తుడు, ఆండ్రై పెదియోవ్ అనే ఒక వ్యక్తి రష్యా. వీళ్ళ నలుగురు కూడా ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరినటువంటి వ్యక్తులు అనమాట. ఓకేనా? వీళ్ళు 6 months ఉంటారు. వీళ్ళు డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ దిగేస్తారు, మళ్ళీ నలుగురు వెళ్తారనమాట. ఓకేనా? అలా 6 months ఒకసారి నలుగురు వెళ్తారు, నలుగురు దిగుతారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ రెండవది, భారత పోలియో వ్యాక్సిన్ కు ఇటీవల WHO ఆమోదం తెలిపింది. WHO అనగానే మీకు గుర్తు రావాల్సింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇది 1948 ఏప్రిల్ 8వ తారీఖున ఏర్పాటైంది. కాబట్టి ప్రతి ఏటా కూడా ఏప్రిల్ 7వ తారీఖున ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందనేసి అంటే జెనీవాలో ఉంది. జెనీవా. దీనికి ప్రస్తుతం చీఫ్ గా ఎవరున్నారంటే WHO చీఫ్ టెడ్రోస్ అదనామ్ గారు ఉన్నారు. ఎవరైనా టెడ్రోస్ అదనామ్ గారు ఉన్నారు. అయితే WHO ఇటీవల భారతదేశానికి సంబంధించిన పోలియో వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది. ఏమో చూద్దాం. కొత్త రకం పోలియో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు WHO కీలక నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలోని హైదరాబాద్ కు చెందినటువంటి ప్రముఖ సంస్థ బయోలాజికల్ లిమిటెడ్ అనే ఒక సంస్థ, ఆ సంస్థ అభివృద్ధి చేసినటువంటి నోవెల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ కు ఇటీవల ఆమోదం తెలిపింది. నోవెల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్, దీన్నే NOPO2 అంటాం. అనేది జన్యుపరమైన మార్పులు చేసిన కొత్త రకం పోలియో వ్యాక్సిన్ అనమాట. వ్యాక్సిన్ పేరు గుర్తుపెట్టుకోండి, ఏ సంస్థ తయారు చేస్తూ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్ మిత్రం. నెక్స్ట్, ఉపగ్రహాల రక్షణకు ప్రత్యేక సాధనాలు. ఉపగ్రహాల రక్షణకు ప్రత్యేక సాధనాన్ని గుర్తించారంట. చూద్దాం. మీరు చాలాసార్లు అనుకుంటారు రాకెట్ కి మరి శాటిలైట్ కి డిఫరెన్స్ ఏంటి సార్ అని అనుకుంటారు. రాకెట్ అంటే శాటిలైట్ ను తీసుకెళ్లేది మిత్రమా, గుర్తుపెట్టుకోండి. ఇవి శాటిలైట్స్. రాకెట్ అనేది బస్సు లాంటిది. బస్సులో జనాలు ఉంటారు కదా, జనాలు శాటిలైట్ లాంటి వాళ్ళు. అంటే శాటిలైట్ ను తీసుకెళ్లేది రాకెట్ అనమాట. రాకెట్ ని మనం ప్రయోగిస్తాం, దాని లోపల శాటిలైట్స్ ఉంటాయి. ఓకేనా? రైట్. రోదసిలో అంటే అంతరిక్షం అర్థం. అంతరిక్షంలోని శకలాల భారీ నుంచి ఉపగ్రహాల రక్షణకు అవసరమైన వ్యవస్థను అభివృద్ధి చేయడానికి భారతదేశానికి చెందిన దిగంతర ఇండస్ట్రీస్ అనే ఒక సంస్థ, దిగంతర ఇండస్ట్రీస్ మరియు సింగపూర్ రక్షణ శాస్త్ర సాంకేతిక సంస్థ DSEA, సింగపూర్ రక్షణ శాస్త్ర సాంకేతిక సంస్థ DSEAతో చేతులు కలిపింది. ఇందులో భాగంగా తాము అభివృద్ధి చేసే వ్యవస్థలను సింగపూర్ స్వతంత్రంగా నియంత్రించుకునే వెసులుబాటుని కల్పిస్తామని చెప్పి ఇటీవల దిగంతర అనే సంస్థ తెలిపింది. ఆ దేశం ఉపగ్రహాల వద్దకు అంతరిక్ష వ్యర్థాలు దగ్గరగా వస్తుంటే తమ వ్యవస్థ అప్రమత్తం చేస్తుందని చెప్పి ఇటీవల దిగంతర పేర్కొన్నారు. ఏం లేదు మిత్రమా, సింగపూర్ దేశం ఏదైనా ఒక ప్రయోగాన్ని చేపడితే
ఆ ప్రయోగంలో భాగంగా ఏమైనా ఉపగ్రహాలను నింగిలోకి పంపితే ఆ ఉపగ్రహాలు ఏం చేస్తున్నాయంటే అంతరిక్షంలో పేరుకుపోయినటువంటి చెత్త డస్ట్ ఏదైతే ఉందో అవన్నీ వచ్చి ఈ ఉపగ్రహాన్ని చెరిపేస్తున్నాయంట. అలా ఉపగ్రహాల దగ్గరకు వచ్చేటటువంటి చెత్త ఏదైతే ఉందో వేస్టేజ్ మెటీరియల్, ఆ వేస్టేజ్ మెటీరియల్ దగ్గరికి వచ్చేటప్పుడు ఈ సింగపూర్ని అప్రమత్తం చేస్తుందంట. అప్పుడు ఆ కమ్యూనికేషన్ ఆధారంగా చెత్తను వేరు చేసే ప్రయత్నం కలిగినటువంటి ఒక ప్రత్యేకమైన టెక్నాలజీని భారత్కు చెందినటువంటి దిగంతర ఇండస్ట్రీస్ ఏం చేసిందంటే అభివృద్ధి చేసింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చిప్ అంతరిక్ష రక్షణ సాంకేతిక అంకురాలకు 600 కోట్ల నిధిని ఏర్పాటు చేయబడింది. చిప్ అంటే మనం గుర్తొచ్చే భారతదేశంలో గుజరాత్. మీరు చూస్తూ ఉంటారు, భారతదేశంలో సెమీ కండక్టర్ అంటేనే గుర్తొచ్చేది గుజరాత్. గుజరాత్ గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో మొట్టమొదటి సెమీ కండక్టర్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే గుజరాత్లో ఏర్పాటు చేశారు. ఒకప్పుడు మన భారతదేశం సెమీ కండక్టర్ ఎక్కువగా దిగుమతి చేసుకున్నది ఎక్కడి నుంచి అంటే తైవాన్ దేశం నుంచి. మీరు చూడండి, కావాలంటే చిన్న చిన్న చిప్పుల పైన కావచ్చు, చిన్న చిన్న మెమరీ కార్డుల పైన కావచ్చు, చిన్న చిన్న SD కార్డుల పైన కావచ్చు, లేకపోతే పెన్ డ్రైవ్ల పైన కావచ్చు, వీటన్నిటిపైన మ్యానుఫ్యాక్చర్డ్ బై తైవాన్ కంట్రీ అని ఉంటుంది. అంటే మన భారతదేశానికి సెమీ కండక్టర్ దాతగా నిలిచేటటువంటి దేశం ఏదైనా ఉందంటే దట్ ఈస్ తైవాన్ దేశం. తైవాన్ దేశం ప్రపంచంలోని ఎక్కువగా సెమీ కండక్టర్ని తయారు చేసేటటువంటి ఒక దేశం. కానీ ఎప్పుడు కూడా సెమీ కండక్టర్స్ మనం దిగుమతి చేసుకుంటూ ఉంటే మన కరెన్సీ మొత్తం ఆ దేశం తరలిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, అదే సెమీ కండక్టర్ మన భారతదేశంలో ఎందుకు తయారు చేయకూడదని చెప్పి సెమీ కండక్టర్ మిషన్ కూడా మన భారతదేశం తీసుకొచ్చింది. ఆ సెమీ కండక్టర్ మిషన్లో భాగంగానే ఇటీవల గుజరాత్లో సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఓకేనా. ఇప్పుడు చిప్ అంతరిక్ష రక్షణ సాంకేతికత అంకురాలకు అంటే చిప్పులు, అంతరిక్షము, అదేవిధంగా రక్షణ, ఈ మూడింటికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేసేటటువంటి సంస్థలు, చిన్న చిన్న సంస్థలు అంకురాలు అంటాం. సంస్థలకి ప్రత్యేకంగా ఆర్థిక సహాయం చేయడం కోసం ఒక నిధిని ఏర్పాటు చేశారంట 600 కోట్ల రూపాయలతో. ఎక్కడ చూద్దాం, అంతరిక్ష సాంకేతికత, సెమీ కండక్టర్లు, రక్షణ సాంకేతికత లాంటి వ్యూహాత్మక రంగాల్లోని ప్రారంభ స్థాయి అంకుర సంస్థలకు అని ఈ టెక్నాలజీ అందించేటటువంటి సంస్థలకి, అప్పుడే స్థాపించినటువంటి సంస్థలకి 600 కోట్ల రూపాయలు వాళ్ళకి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం 600 కోట్ల రూపాయలతో డీప్ టెక్ నిధిని IIT మద్రాస్ రీసెర్చ్ పార్క్ లో యూనికార్న్ ఇండియా వెంచర్స్ ఏర్పాటు చేసింది. ఓకేనా. IIT మద్రాస్ యూనికార్న్ ఫ్రంటియర్ ఫండ్ 1గా వ్యవహరించే ఈ నిధికి అవసరాన్ని బట్టి మరొక 400 కోట్ల రూపాయలు విడుదల చేసే అవకాశం అయితే ఉందంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. IIT మద్రాసులో దీన్ని ఏర్పాటు చేశారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ కొత్త రకం IIT మద్రాస్ అంటే కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఇటీవల రామ్జెట్ అనే ఒక గన్నుకు సంబంధించినటువంటి, మన గన్ను వాడతాం కదా, గన్నును వాడిన తర్వాత అది పాతదైపోతే వెనక్కి పడేయాల్సిన అవసరం లేకుండా దాన్ని తిరిగి ఇంకా అధునాతనమైన టెక్నాలజీతో ఉపయోగించడం కోసం రామ్జెట్, దాని పేరు ఏమిటి, రామ్జెట్ ని ఉపయోగించినటువంటి లేదా రామ్జెట్ ను తయారు చేసినటువంటి IIT ఏదైనా ఉందంటే IIT మద్రాస్. ఓకేనా, రైట్ మిత్రమా. నెక్స్ట్ కొత్త తరం నానోమీటర్ సెమీ కండక్టర్, సెమీ కండక్టర్ను ఆవిష్కరించిన ఎలక్ట్రానిక్ IT శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కొత్త తరం అవసరాలకు అనుగుణంగా నానోమీటర్ సెమీ కండక్టర్ను కేంద్ర ఎలక్ట్రానిక్స్ IT శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఇటీవల బెంగళూరులో ఆవిష్కరించారు. కాల్కమ్ సంస్థ అభివృద్ధి చేసినటువంటి కాల్కమ్ అనే ఒక సంస్థ అభివృద్ధి చేసినటువంటి ఈ 2 నానోమీటర్ సెమీ కండక్టర్ భారతీయ 5వ పారిశ్రామిక విప్లవానికి ప్రతీకగా ఆవిష్కృతం అవుతుందని చెప్పి ఈయన పేర్కొన్నాడు. ఓకేనా, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి అంశాలు. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ మిత్రం.